హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చాలామంది ఇళ్లల్లో కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె జుట్టు చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో జుట్టుకు చర్మానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని, జుట్టును చలిగాలుల నుంచి రక్షిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్న చలికాలంలో కొబ్బరి నూనె విషయంలో చాలామంది ఎదుర్కొనే సమస్య కూడా ఒకటి ఉంది. చలికాలంలో కొబ్బరి నూనె ఎక్కువగా గడ్డగడుతుంది. దీంతో కొబ్బరి నూనె వాడడం చాలా కష్టంగా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో కొబ్బరి నూనె గడ్డగడితే అది ఎలా వాడాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సన్నని మూతిగల సీసాలో స్టోర్ చేస్తే దానిని ఎలా బయటికి తీయాలో తెలియక సతమతం అవుతుంటారు. దీంతో చాలామంది కొబ్బరి నూనె అలా వదిలేస్తుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కొబ్బరి నూనెను గడ్డకట్టకుండా చేయవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గడ్డకట్టిన కొబ్బరి నూనెను ఎలా కరిగించాలో కూడా చెప్పారు. మరి ఆ చిట్కాలేంటో మన వీడియోలో తెలుసుకుందాం. చలికాలంలోనే కొబ్బరి నూనె ఎందుకు గడ్డ కడుతుందని ఒకసారైనా ఆలోచించారా? దీని వెనుక ఒక సైన్స్ ఉంది. కొబ్బరి నూనెలో ఉండే మూలకాలు ఇందుకు కారణం. కొబ్బరి నూనె 24 డిగ్రీల ఉష్ణోగ్రత లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోనే ఉంటుంది. అయితే ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పుడు కొబ్బరి నూనె గడ్డ కట్టడం మొదలవుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. చలికాలంలో దాదాపు 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయి. అందుకే చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకడుతుంది. అయితే కొన్ని చిట్కాలతో కొబ్బరి నూనెను గడ్డకట్టకుండా ఆపవచ్చు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కొబ్బరి నూనె పూర్తిగా గడ్డగడుతుంది. అందుకే కొబ్బరి నూనెను వెచ్చగా ఉంచడం కోసం సరైన ప్రదేశంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో కొబ్బరి నూనెను వంటగదిలోని గ్యాస్ దగ్గర, మైక్రోవేవ్లో నిల్వ చేయాలి. కావాలంటే ఇన్వర్టర్ దగ్గర కూడా కొబ్బరి నూనె డబ్బాను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి నూనె గడ్డగట్టదు. అంతేకాకుండా కావాలంటే సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో కొబ్బరి నూనె డబ్బాను స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒకవేళ కొబ్బరి నూనె గడ్డకట్టినా ఆ తర్వాత ద్రవ రూపంలోకి మారుతుంది. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకుండా నిరోధించాలంటే వేరే నూనెను బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం ఆలివ్ నూనె, ఆవాల నూనె, ఉసిరి నూనె, నువ్వుల నూనెను మంచి ఎంపికలు. ఇందుకోసం ముందుగా కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో 4వ వంతు వేరే నూనెను మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన నూనెలు గడ్డకట్టే టెంపరేచర్ అధికంగా ఉంటుంది. వీటిని కలపడం వల్ల కొబ్బరి నూనె కూడా గడ్డకట్టడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెను మట్టి పాత్ర, గాజు సీసా లేదా సిరామిక్ జార్లో స్టోర్ చేయాలి. ఈ పాత్రల్లో స్టోర్ చేస్తే కొబ్బరి నూనె గడ్డకట్టదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల వల్ల బయట ఉష్ణోగ్రత కొబ్బరి నూనెను ఎక్కువ ప్రభావితం చేయదు. దీంతో శీతాకాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టదు. అంతేకాకుండా మూతి వెడల్పు ఎక్కువగా ఉన్న సీసాలో కొబ్బరి నూనె స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ కొబ్బరి నూనె గడ్డకట్టినా ఇలాంటి సీసా నుంచి దాన్ని తీయడం చాలా ఈజీగా ఉంటుంది. చలికాలంలో కొబ్బరి నూనె పూర్తిగా గడ్డకట్టి వాడడానికి చాలా కష్టంగా ఉంటే కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేయాలి. ఆ తర్వాత గ్యాస్ ఆపివేసి నూనె బాటిల్ను ఆ వేడి నీటిలో ముంచాలి. దీంతో నూనె సులభంగా కరుగుతుంది. కావాలంటే నూనె కరిగించడానికి హెయిర్ డ్రైన్ కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం నూనె బాటిల్ లోపల కొంచెం వేడి గాలిని పంపాలి. ఆ వెంటనే నూనె కరిగిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని.
Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.